బుద్ధి జ్ఞానం లేదా? ఏం మాట్లాడుతుందో తెలియదా? సినిమాలు చూస్తారా? ఒంటి గంట పోయి చూసారా సినిమాలు మీరు ఏమైనా? Maybe second part we have to wait. నా దగ్గర ఎంతగానే చెప్పు తీసుకుడతాం. Today Devara is like another level. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. జిరాక్స్ అన్న కూడా మరి ఎవరన్నా మీ దగ్గర ఎవరన్నా నాకు తెలియదు, కానీ నా దగ్గర ఎంతగానే చెప్పు తీసుకుడతాం. అందరూ మాట్లాడలేదు, అవసరం పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టమను. అసలు బాహుబలికి దీనికైనా సంబంధం ఉందా? బుద్ధి జ్ఞానం లేదా? ఏం మాట్లాడుతుందో తెలియదా? సినిమాలు చూస్తారా? ఒంటి గంట పోయి చూసారా సినిమాలు మీరు ఏమైనా? థియేటర్లు నిద్రపోయి చూసారు ఏంటి? సినిమాలో చూడండి. Like basically వాళ్ళు అంటే స్పాయిలర్ లా ఉంటది, బట్ ఇట్స్ లైక్ మూవీ స్టోరీని బట్టి. డెఫినెట్లీ చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. క్లైమాక్స్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఎన్టీఆర్ ని పెట్టిన ఫ్రేమ్స్ ప్రతిదీ చాలా బాగా అనిపించింది. అంటే చెప్తున్నాడు లైక్ ఎన్టీఆర్ స్కేల్ తీసుకుంటే దేవరా ఇస్ లైక్ అనదర్ లెవెల్. బాహుబలి కాపీ కొట్టారు లాస్ట్. ఇట్స్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఆ స్టోరీని బట్టి కదా. సినిమా చాలా నేనైతే సాటిస్ఫైడ్. హీ హాస్ హర్ రోల్ లైక్ అంటే హీరోయిన్ రోల్ ఏముంటది లైక్ అలా లేదు ఉంది. మేబీ సెకండ్ పార్ట్ we have to wait. No, అసలు అలా కాదండి. ఆచార్య ఇస్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. చాలా అంటే చాలా క్రేజీ. అంటే లైక్ ఆ స్టోరీకి తగినట్టు, ఆ టైం స్కేల్ కి తగినట్టు పర్ఫెక్ట్ ఉంది డాన్స్. లైక్ ఫ్రేమ్స్ లైక్ ఎన్టీఆర్ చూపించిన జాన్వి ఆబ్వియస్లీ షీఈస్ లుకింగ్ సో గుడ్. యా హీ ఈస్ ఆల్సో గుడ్. చాలా బాగా చేశారు ఆయన కూడా. అంటే వాళ్ళకి ఇచ్చిన లైక్ క్యారెక్టర్ ని బట్టి దే డిడ్ వెరీ వెల్. లేదు, ఇట్స్ డిఫరెంట్. బాహుబలి స్టోరీ ఏంటి, ఇది ఏంటి? మేబీ మనకి ప్లాట్ ట్విస్ట్ అనేది సెకండ్ పార్ట్ లో తెలియవచ్చు. యా అంటే ఎన్టీఆర్ ని మనం ఇప్పుడు వరకు చూసిన మూవీస్ ఒకటి, ఇది ఒకటి అన్నమాట. ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ గానీ లైక్ యాక్షన్ గానీ అన్ని మిక్స్డ్ ఉన్నాయి. ఆ డాన్స్ కి యాక్సెప్ట్ చెప్పాలి. నాకు చెప్పాను డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. డాన్స్ మాత్రం చాలా బాగా చేశాడు. ఇంకోటి చుట్టమల్లి సాంగ్ కొడుకు సాంగ్ ఉంటది, మళ్ళా సెకండ్ కొడుకు ఉంటాడు వల్ల ఆయన కూడా సాంగ్ డాన్స్ బాగా చేసిండు. ఇంకోటి హీరోయిన్ కూడా చాలా బాగా చేసిండు యాక్టింగ్. అంటే ప్రతి ఒక్కరు శ్రీకాంత్ గానీ సైఫ్ అలీ ఖాన్, మేము చెప్పాలంటే సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ ఇలా ఫైట్స్, ఫస్ట్ ఫైట్ ఉంటది ఇద్దరు ఎన్టీఆర్ ది సైఫ్ అలీ ఖాన్ ఫైట్ ఉంటది. ఆ ఫైట్ చూస్తున్న మాత్రం మైండ్ బ్లోన్. చెప్పాలంటే చాలా బాగుంది. కొంతమంది ఏమంటారు సినిమా ఏమున్నా సినిమా గిట్లుంది అంటారు. ఏమైనా సినిమా ఎందుకు అర్థం కాదు. ఒక ఊరి కోసం త్యాగం చేస్తారు తండ్రి, ఒక ఊరి కోసం కొడుకు త్యాగం చేస్తాడు. అది అర్థం చేసుకోరు. అంటే సినిమా ఒక ఊరు బాగుండాలని త్యాగం చేస్తారు, అంతేగాని సినిమా బాగాలని కొంతమంది అంటారు. అలాంటి వాళ్ళకి సినిమా చూడమని చెప్పండి కరెక్ట్. మళ్ళీ ఇంకోసారి సెకండ్ పార్ట్ మళ్ళీ ఉన్న సినిమా చూసాక చెప్పండి దాని మెసేజ్ ఉంటది. అదే ఫస్ట్ కేజీఎఫ్ ఫస్ట్ వాళ్ళు అర్థం కాలేదు, అదే బాహుబలి ఫస్ట్ అర్థం కాలేదు, తర్వాత సెకండ్ పార్ట్ ఎప్పుడు అర్థమైంది. ఈ సినిమా చూసి సెకండ్ పార్ట్ వచ్చినాక పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమా మాత్రం ఎక్కడ బోర్ లేదు. ఈ సినిమా చూసా ఎప్పుడు సినిమా మాత్రం సూపర్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.